ఏంటబ్బా ఈ పాడు దోమలు నా వెంటే పడుతున్నాయి, కుట్టి కుట్టి చంపుతున్నాయి అనుకుంటాం కదా. ఒకే గదిలో ఎంతమంది ఉన్నా దోమలు మాత్రం కొంతమంది చుట్టూనే తిరుగుతూ సంగీతం వినిపిస్తుంటాయి. ఎందుకలా? అయితే దీని వెనుక కేవలం మీ రక్తం రుచి మాత్రమే కాదు, మీ చర్మం రిలీజ్ చేసే కొన్ని కెమికల్స్ కూడా కారణమని సైంటిస్టులు చెబుతున్నారు. ఓ విశ్వవిద్యాలయం జరిపిన తాజా అధ్యయనం ప్రకారం మన చర్మంపై ఉండే కార్బాక్సిలిక్ ఆమ్లాల స్థాయిని బట్టి దోమలు ఆకర్షణకు గురవుతాయి. ఎవరి చర్మంపై అయితే ఈ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయో వారు ఇతరుల కన్నా 100 రెట్లు ఎక్కువగా దోమలను ఆకర్షిస్తాయని ఆ నివేదిక చెబుతోంది. శాస్త్రవేత్తలు ప్రజల చర్మం నుంచి వెలువడే సహజ సువాసనలను సేకరించి వాటిని దోమలున్న ప్రాంతంలో ఉంచి పరీక్షించారు. ఈ క్రమంలో మ్యాటర్ 33 నమూనాలకు దోమలను విపరీతంగా ఆకర్షితమయ్యాయని చెబుతున్నారు. దీన్ని లోతుగా విశ్లేషించగా ఆ నమూనాల్లో అత్యధిక స్థాయిలో కార్బాక్సిలిక్ ఆమ్లం ఉన్నట్లు తేలింది. దోమలు కేవలం ఆకలితోనే మనల్ని వెతకవు. వాటి యాంటీనా ద్వారా మన చర్మం రిలీజ్ చేసే రసాయన మిశ్రమాన్ని గుర్తిస్తాయి. మనుషుల చర్మంపై రకరకాల రసాయనాలు ఉంటాయి. ఇవి చెమట ద్వారా బయటకు వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన వాసనను రిలీజ్ చేస్తాయి. దోమలు తమకున్న సున్నితమైన జ్ఞానేంద్రియాల ద్వారా ఈ వాసనను చాలా దూరం నుంచే పసిగడతాయి. డెంగ్యూ, చికెన్ గున్యా వంటి రోగాలను వ్యాపింపజేసే దోమలు ఈ రకమైన చర్మ వాసనలకు ఎక్కువగా ఆకర్షితమవుతాయట. మన చర్మం ఎంత వాసనను లేదా ఆమ్లాన్ని ఉత్పత్తి చేయాలో జన్యువులు నిర్ధారిస్తాయి. అందుకే కొందరిని దోమలు ఎప్పుడూ కుడుతూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 70 కోట్ల మంది దోమల ద్వారా వచ్చే వ్యాధుల బారిన పడుతున్నారు. కాబట్టి దోమతెరలు, రిపెలెంట్లను వాడకం ఉత్తమం. సాయంత్రం వేళల్లో ఒళ్ళు పూర్తిగా కప్పేలా దుస్తులు వేసుకోవాలి. చర్మంపై చెమట, దుర్వాసన లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల కొంతవరకు వీటి బారి నుంచి తప్పించుకోవచ్చు.